వెల్కమ్ టు తాన్వి ప్రణవి ఛానల్. ఈ రోజు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాం. మరి కథలోకి వెళ్ళేద్దామా? ఆ రాత్రి ఆకాశమంతా వెన్నెలతో నిండిపోయింది. చల్లని గాలి మెల్లగా వీచుతూ ఇంటి టెర్రస్పై ఉన్న తులసి మొక్క ఆకులను తాకుతోంది. డాడీ, నిజంగానే మాయా ప్రపంచాలుంటాయా? నిజంగానే ఉంటాయమ్మా. నా చిన్నప్పుడు నేను కూడా అనుకునేవాడిని. ఇప్పుడైతే తెలుసులే. మనసు మంచిగా ఉండి మాయను నమ్మేవాళ్లకు మాత్రమే కనిపిస్తాయి ప్రిన్సెస్. టెర్రస్ మూలలో ఉన్న పాత నీటి ట్యాంక్ దగ్గర ఒక బంగారు వెలుగు మెరుస్తూ కనిపించింది. మొదట అది చిన్న నక్షత్రంలా కనిపించింది. ఆ వెలుగు పెద్దదవుతూ గాల్లో తేలుతున్న ఒక చిన్న తలుపులా మారిపోయింది. ఆ తలుపు చుట్టూ వెండి రంగు కాంతులు తిరుగుతున్నాయి. గాలి ఒక్కసారిగా వేగంగా వీచింది. చుట్టూ మెరిసే ధూళి గాల్లో నాట్యం చేయడం మొదలుపెట్టింది. డాడీ, అదేమిటి? నాక్కూడా తెలియదు ప్రిన్సెస్. వెన్నెల తలుపు హా, 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటుంది. ఇదొక అద్భుతమైన మాయా ప్రపంచం. వావ్! వెండి రంగులో మెరిసే చెట్లు, గాల్లో తేలుతున్న బంగారు లాంతర్లు. వావ్! నా దగ్గరగా ఉండు ప్రిన్సెస్. ఇద్దరూ జాగ్రత్తగా ఆ తలుపు లోపలికి అడుగుపెట్టారు. ఆ, వెన్నెల తలుపు మాయమైపోయింది. డాడీ, ఇప్పుడు మనం ఇంటికెలా వెళ్తాం? చూడు ప్రిన్సెస్, చిన్న తెల్ల కుందేలు వచ్చింది. దాని తలపై చిన్న బంగారు కిరీటం మెరుస్తోంది. ఇట్స్ సో ప్రిటీ. చంద్రరాజ్యం తన వెలుగును కోల్పోతోంది. ఈ ప్రపంచాన్ని కాపాడేది ఒక మంచి మనసున్న చిన్నారి మాత్రమే. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వెన్నెల కథల్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్. The moon is calling us. It's so beautiful, Appa.